వెల్కమ్ టు గోదావరి మినరల్ వర్క్ టెక్నాలజీస్. సో మనం ఈ వీడియోలోని ఆరో ప్లాంట్ ఎలా ఆపరేట్ చేయాలని నేర్చుకుంటాం. ఇంక్లూడింగ్ బ్యాక్ వాష్, రన్నింగ్, అవన్నీ ఎలాగా ఆపరేటింగ్ చేయాలి, ఎలా క్లీనింగ్ చేయాలి, ప్లాంట్ ఎలాగ ఆన్ చేయాలని దీంట్లో ఈ వీడియోలో కూడా స్పష్టంగా నేర్చుకుందాం. ఓకేనండి. ఫస్ట్ మనం ఆన్ చేసే ముందు ఫస్ట్ వాల్ అనేది చూసుకోవాలి. ఈ పంప్ బ్యాక్ సైడ్ మనకు ఒక వాల్ ఉంటుంది. ఆ వాల్ అనేది ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, వాల్ ఓపెన్ చేసుకున్నాం ఆల్రెడీ. దాని తర్వాత ఎంసీబీ ఆన్ చేసుకోవాలి. ఓకే, ఎంసీబీ ఆన్ చేసుకున్న తర్వాత ఇది ఆరో ప్యానల్, ప్లాంట్కి ఆరో ప్యానల్, మొత్తం ప్లాంట్కి మొత్తం పవర్ సప్లై ఎక్కడి నుంచి వెళ్తుంది. సో ఫస్ట్ ఇది ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఆటోలో కాకుండా మాన్యువల్లో కావాలి ఇది ఇప్పుడు. ఓకేనండి, ఇప్పుడు ఇది ఆల్రెడీ మాన్యువల్లోనే ఉంది. దాన్ని ఇప్పుడు ఆటోలో ఉన్నదాన్ని ఇప్పుడు మాన్యువల్లో పెట్టాలి. అంటే మనం ఓకే, ఇప్పుడు మాన్యువల్ మోడ్లోకి వస్తుంది. మనం ఈ బటన్ ఇక్కడ మీకు చూస్తున్నట్టుగా ఇక్కడ మాన్యువల్ బటన్ ఇక్కడ ఉంది. ఇది ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ చేసి వదిలితే మాన్యువల్లోకి చేంజ్ అయిపోద్ది. సో మాన్యువల్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు మనకి ఇది చేంజ్ చేసుకుంటుంది అనమాట. పదండి అటుపక్క. ఓకే, ఫస్ట్ శాండ్ ఫిల్టర్ని ఫస్ట్ ఈ యారో మార్క్ మనకి ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఫిల్టర్లో ఉన్నట్టుగా ఇది దీన్ని మనం బ్యాక్ వాష్ చేయాలి. నెంబర్ 2 ఈ యారో మార్క్ని కరెక్ట్గా నెంబర్ 2 పొజిషన్లో పెట్టాలి మనం. ఓకేనండి, ఈ నెంబర్ 2లో పెట్టేసిన తర్వాత మీకు ఇక్కడ RWP పంప్ ఆన్ ఆఫ్ అని చూసారు ఇక్కడ, అది ఆన్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసి తీయాలన్నమాట. ఆన్ అయిపోయింది మీకు అక్కడ. ఈ పంపు ఆన్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ వేస్ట్ వాటర్ కింద వెళ్ళిపోతుంటుంది బయటకి. అది కూడా ఓకేనండి. ఇలాగా ఒక దీంట్లోని ఒక 5 మినిట్స్ చేయాలి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ఇందాక ఏ బటన్ అయితే రా వాటర్ పంప్ అనేది ఆన్ చేసామో దాన్ని మళ్ళీ ఆఫ్ చేయాలి. అంటే ఈ బటన్ మళ్ళీ ప్రెస్ చేయాలి. ఆగిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వాష్ అయిపోయింది. దీనికి నెక్స్ట్ పొజిషన్ రిన్స్ నెంబర్ 3 సేమ్ ఈ యారో మార్క్ కరెక్ట్గా గడిలో కూర్చోాలి. మనకి నెంబర్ 3లోని కరెక్ట్గా గడిని ఉంటుంది. ఆ గడిలో కరెక్ట్గా కూర్చోాలి. సో దాంట్లో మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ సేమ్ RWP పంపు ఆన్ అయిపోయింది. దాంట్లోనే అప్పుడు మనకి ఇక్కడ నుంచి కూడా వాటర్, డ్రైన్ నుంచి వాటర్ వెళ్తుంటుంది మనకి. ఇది రిన్స్ వాటర్. ఓకేనండి, మీకు బ్యాక్ వాష్ వాటర్ అంటే ఇక్కడ నుంచి ప్రెజర్ ఇచ్చి ఇలాగా ఇక్కడ ఉన్న డస్ట్ క్లీన్ చేస్తుంది. రిన్స్ అనుకోండి, రిన్స్ ఇలాగా వాటర్ ప్రెజర్ ఇచ్చి కింద ఉన్న డస్ట్ని బయట చేస్తుంది. సో రివర్స్ అనమాట ఇది. బ్యాక్ వాష్ రిన్స్ అనేది రివర్స్లో తీసుకుంటుంది. ఓకేనండి, ఇది అయిపోయిన తర్వాత 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే RWP పంపు ఆగిపోయింది. ఓకేనండి, సో అప్పుడు మనకి శాండ్ ఫిల్టర్ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ వాష్లో ఒక 5 మినిట్స్ అయిపోయింది, రిన్స్లో ఒక 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని యాస్టీజుల్గా ఫిల్టర్ మోడ్లో పెట్టించుకోవాలి. ఇది ఫిల్టర్ మనకి. సో ఇది కంప్లీట్ అయిపోయాడికి, శాండ్ ఫిల్టర్ అనేది కంప్లీట్ అయిపోయాడికి. ఇది అయిపోయిన తర్వాత సేమ్ యాస్టీజుల్గా కార్బన్ ఫిల్టర్ నెక్స్ట్ నెంబర్ 2 సేమ్ అలాగే. ఇక ఎలాగైతే మనం ఫస్ట్ బ్యాక్ వాష్ చేసామో శాండ్ ఫిల్టర్కి, అలాగే దీంట్లో కూడా బ్యాక్ వాష్ ఆప్షన్ ఉంటుంది. బ్యాక్ వాష్ పెట్టి మళ్ళీ సేమ్ ఇదే ఆప్షన్, ఇదే బటన్ రా వాటర్ పంపు ఆన్ అయ్యింది. మళ్ళీ సేమ్ ఇలా ఒక దీంట్లో కూడా ఇది కూడా 5 మినిట్సే. ఓకేనండి, 5 మినిట్స్ అయిపోయిన తర్వాత రా వాటర్ పంపు మళ్ళీ ప్రెస్ చేస్తే ఆగిపోద్ది. ఏదైనా సరే మోటార్ ఆఫ్ చేసే ఈ వాల్వ్ అనేది తిప్పాలి మనం, అది గుర్తుంచుకోండి. సో బ్యాక్ వాష్ అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ 3 రిన్స్ నెంబర్ 3లో పెట్టేసాం. సేమ్ రా వాటర్ పంపు ఇలా ఒక 5 మినిట్స్ మళ్ళీ. సో ఓవరాల్గా మీకు శాండ్ ఫిల్టర్ ఒక 10 మినిట్స్, కార్బన్ ఫిల్టర్ ఒక 10 మినిట్స్, టోటల్గా 20 మినిట్స్ మీకు దీనికి క్లీనింగ్కి ఎవ్రీడే మీరు కేటాయించవలసిన
సమయం. ఓకేనండి. సో 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆపేస్తారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫిల్టర్ మూల్లో పెట్టించుకోవడమే. ఫిల్టర్లో పెట్టించుకున్న తర్వాత ఇంకేం చేయనవసరం లేదు. ఓన్లీ ఇందాక మనం ఇక్కడ మాన్యువల్ మోడ్లోకి చేంజ్ చేసుకున్నాం. ఏది ఈ బ్యాక్ వాష్ చేయడానికి మాన్యువల్ మోడ్లోకి తప్పకుండా రావాలి. ఇప్పుడు క్లీనింగ్ అయిపోయింది కాబట్టి ఆటో మోడ్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఏం లేదు, దీన్ని మళ్ళీ ఇందాకలా ప్రెస్ చేసాం మాన్యువల్ బటన్ని, దాన్ని లాంగ్ ప్రెస్ చేసి తీసిడమే. సో ఇది ఆటోమేటిక్గా మనం చేంజ్ అయిపోయింది. ఇదిగోండి, చేంజింగ్ టు సెట్ ఆటో మోడ్. ఆన్ అయిపోయింది. మనకి 2000 ఇది ప్రొడక్ట్, ఇది మనకి రిజెక్ట్. ఓకేనండి. 2000 ప్లాంట్ కెపాసిటీ, 2000 Lph RO ప్లాంట్, 2000కి 2000 వస్తుంది. వేస్ట్ వాటర్ అనేది 2600 దగ్గరికి వెళ్తుంది మనకి. ఇది దీంట్లోని దీని నిండా వేసి 250 ml వేస్తారండి. ఓకేనండి. 250 ml ఆ కెమికల్ వేసుకొని దీన్ని నిండా ఫిల్ చేసుకుంటారు. సో ఆటోమేటిక్గా మీకు దీని నుంచి వాటర్ కెమికల్ అనేది దీన్ని లాగేసుకొని ఈ డోజింగ్ పంప్ దీనికి డోజింగ్ ఇస్తుంది అనమాట. సో అది ఈ డోజింగ్ అనేది కంటిన్యూగా మీరు వేయాలి. సో ఇది ప్లాంట్ జరిగే ప్రాసెస్. మొత్తం ప్లాంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ప్లాంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఈ బటన్ ఆఫ్ చేసుకుంటారు అంతే. ఓకేనండి. ఇది ఆఫ్ చేసుకొని ఎంసీబీ అనేది కింద దింపుకొని ఆ వాల్వ్ అనేది క్లోజ్ చేసుకుంటారు. సో ఇది ఈ వాల్వ్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే మీకు నైట్ అంతా వాటర్ డ్రైన్ అయిపోతుంటుంది అనమాట. వాటర్ కంటిన్యూగా బయటకు పోతుంటుంది. సో ఆ వాల్వ్ క్లోజ్, ఆ ఎలక్ట్రికల్ పాయింట్ కూడా ఆఫ్ చేసి, ఎందుకంటే ఏమైనా సన్లైట్ కానీ లేకపోతే పిడుగులు లాంటివి వచ్చాయనుకోండి డైరెక్ట్ అయిపోద్ది దానికి. సో అది దాని ప్లాంట్ దానికి ప్రాసెస్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.